దానికి సొల్యూషన్ ఇచ్చారు. ఎఫ్సిఆర్ఏకి మార్చి 14ని రాయమంటే మార్చి 18ని రాసి కిందనేమన్నాను, అది 8,000 కోట్ల లేదా 42,000 కోట్ల ఫ్రీగా డబ్బులు ఇస్తాను. అయితే ఒకే కండిషన్, స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు. ఎందుకంటే 33,000 ఎకరాల్లో 15,000 ఎకరాలు మొదట కాంగ్రెస్ పార్టీ అమ్మింది, రాజశేఖర రెడ్డి గారి టైంలో కంటే ముందు. తర్వాత తెలుగుదేశం పార్టీ. ఈ మధ్యన 2021లో గంగవరం పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అదానికి 60,000 కోట్లది 620 కోట్లకి. ఇప్పుడు బీజేపీ మొత్తం అమ్మేస్తుంది. మిగిలింది 19,200 ఎకరాలే. ఇంకా ఈ 3 నెలల్లో అమ్మిన పేపర్లు అన్నీ చూపించారు. ఎందుకు అమ్మడం? అమ్మొద్దు, అమ్మకాన్ని ఆపండి. అయితే స్టేట్ గవర్నమెంట్